శ్రీ విష్ణు నటించిన మృత్యుంజయ్ ఒక ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. క్రైమ్ రిపోర్టర్ కావాలనుకునే సాధారణ పేపర్ యాడ్స్ కలెక్టర్ అయిన జై అనుమానాస్పద చావుల వెనక ఉన్న నిజాలను ఎలా ఛేదించాడనేదే దీని ముఖ్య కథాంశం. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఒక డీసెంట్ వాచ్ అని చెప్పవచ్చు. ఇక కథలోకి వెళ్తే, జై దినపత్రికలో ప్రకటనలు సేకరించే ఉద్యోగం చేస్తుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో కరెంట్ షాక్తో అచ్యుత్రావు అనే అతను చనిపోతాడు. అచ్యుత్రావు కూతురు పరిస్థితి చూసి ఆమెకు న్యాయం చేస్తానని మాటిచ్చి ఆ మరణం వెనక గల కారణాలను వెతకడం మొదలు పెడతాడు. సరిగ్గా అదే సమయంలో మరో వ్యక్తి కూడా అనుమానాస్పదంగా మరణిస్తాడు. ఈ రెండు ప్రమాదాలు కాదని, పక్కా ప్లాన్తో జరిగిన హత్యలని జైకి అనుమానం వస్తుంది. ఈ కేసును డీల్ చేస్తున్న ఏసీపీ సీతా పరశురాంకు జై తన ఇన్వెస్టిగేషన్తో ఎలా సహాయపడ్డాడు, అసలు ఆ హత్యలు ఎవరు చేశారు అనేదే మిగిలిన కథ. శ్రీ విష్ణు తన సాధారణ కామెడీ జోనర్ నుంచి బయటకు వచ్చి ఒక ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ రోల్లో అద్భుతంగా నటించారు. సినిమా ప్రారంభంలో వచ్చే మర్డర్స్ మరియు హీరో ఇన్వెస్టిగేషన్ మొదలయ్యే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఫైనల్గా దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ కథనం పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. 2026 మార్చిలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో నెట్ఫ్లిక్స్లో చూడటానికి అందుబాటులో ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు జైగా శ్రీ విష్ణు, ఏసీపీ సీతా పరశురామ్గా రెబా మోనికా జాన్, అచ్యుత్రావుగా బాలాదిత్య నటించారు. ఇంకా సుదర్శన్, రచ్చరవి, అయ్యప్ప పి శర్మ కూడా నటించారు. ఈ సినిమాకి శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. ఎడిటింగ్ని శ్రీకర్ ప్రసాద్ చూసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కాలభైరవ అందించారు.